హలో హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. ట్రిప్కి తీసుకెళ్ళండి చాలా మంది చెప్తున్నారు. ఇదే మనం వెళ్ళబోయే సిపాయి అదే అక్కడే ఉంది. హలో హాయ్ గైస్, ఈరోజు అయితే మేము సిప్లోకి అయితే వెళ్తున్నాము. సో బయలుదేరుతున్నాము. ఇదైతే మేము వెళ్ళబోయే సిప్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, చూడడానికి చాలా అందంగా క్రేన్స్ అలాగే బ్లాక్ అండ్ మట్టి కలర్లో. హలో హాయ్ ఫ్రెండ్స్. ట్రిప్కి తీసుకెళ్ళండి చాలా మంది చెప్తున్నారు. ఇదే మాతగారి లాయ్ చూడండి. చాలా ట్రైనింగ్స్ ఉండాలి వెళ్ళి వచ్చేయడానికి. మామగారి ఇల్లేం కాదు ఇది. ఇలా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్. మనం వెళ్ళబోయే సిప్ అయితే అదే అక్కడే ఉంది. సిప్ చూసారు కదా, ఆ సిప్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం అనమాట. మొత్తం జర్నీ మొత్తం బోట్లోనే. అయితే ఇక్కడ చాలామంది భయపడుతూ వస్తుంటారు. చాలామంది అయితే బేగులు ఎత్తుకొని అయితే రెడీ అయిపోయాము. బోట్స్ కనిపిస్తాయి. కొత్త మనుషులు ఉంటారు, కొత్త వ్యక్తులు ఉంటారు. కాబట్టి కొంచెం భయంగానే ఆందోళనగా ఉంటుంది. అయినప్పటికీ ఫ్రెండ్స్తో కలిసి జతగా వెళ్తుంటాం కాబట్టి ఏం పర్లేదు. ఇదైతే వ్యూ లొకేషన్ అనమాట. ఫ్రెండ్ అనమాట, చాలా కొత్తగా వచ్చారు కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది కొత్తగా వచ్చారు కాబట్టి వీడియోస్ ఫొటోస్ చాలా చక్కగా అయితే చాలామంది అయితే తీసుకున్నారు. ఇది బ్యాక్లో చూస్తారు కదా, నా వెనకాల ఉంది సిప్. దగ్గరికి అయితే రావడం అనేది జరిగింది. కొంచెం దగ్గరికి కొంచెం దూరంగానే ఉంది, అయినప్పటికీ చాలా పెద్దగా కనిపిస్తుంది కదా అది. నేనైతే వీడియో తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ వీడియో తీయడానికి అయితే పర్మిషన్ అయితే ఉంటుంది, మనం నచ్చినట్లు తీసుకోవచ్చు. మొత్తానికైతే షిప్ దగ్గరికి వచ్చేసాము. అది నిచ్చెన అనమాట. నిచ్చెన దగ్గర బోట్ పెట్టి పక్క సైడ్లో ఉంటుంది నిచ్చెన. ఆ నిచ్చెన డౌన్ చేసి నలుగురు వేసి ఎక్కమంటారు అన్నమాట. మనం అలాగ లైన్లో ఉండి ఎక్కాల్సి చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే ఒకవేళ అనుకోకుండా కాలు జారి, అనుకోకుండా పక్కకు వచ్చి, అనుకోకుండా చేయజారు కింద పడ్డామనుకో చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే సముద్రంలో చాలా లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి కష్టం. ఈత వచ్చినా కూడా కష్టంగానే ఉంటుంది కొట్టడానికి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, భయపడకుండా ఎక్కాలి, ధైర్యంగా ఎక్కాలి. ఓకేనా? చూస్తున్నారు కదా మీరందరూ. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే సిప్లోకి వచ్చేసామండి. చాలా బాగుంది, చాలా చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. వ్యూ లొకేషన్ అయితే అదిరిపోయింది. నేనైతే వెళ్ళి చూసి వచ్చాను. ఇది విజువల్ అనమాట. ఇక్కడ చాలామంది అయితే వస్తూ ఉంటారు, పోతుంటారు, ఫ్రెండ్స్ అవుతారు, రిలేటివ్స్ కూడా అనుకోకుండా పరిచయం అవుతారు. చాలా గొడవలు అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. కొన్నిసార్లు ఫుడ్ బాగోపోవచ్చు, కొన్నిసార్లు ఏమో మంచిగా వండుతారు, చాలా చక్కగా ఉంటుంది. చాలా డిమాండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక ఎమోషనల్గా మనము ఒక రిలేటివ్గా చక్కగా అలా మనము చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతారు ఇక్కడ. చాలా బాగుంటుంది అన్నమాట. కానీ ఏదేమైనప్పటికీ గొడవలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒకవేళ అనుకోకుండా తిట్టుకున్నా కొట్టుకున్నా మొత్తానికి అయితే కలిసే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ కలిసే ఉంటాము. బ్యాగ్స్ అయితే ఫోన్లు అయితే చాలా జాగ్రత్తగా అయితే